నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పారదర్శకంగా హిల్ట్ పాలసీ తెచ్చామన్న శ్రీధర్ బాబు. విపక్షాలు రాజకీయం కోణంలో చూడడం సరికాదని సూచన. రియల్ ఎస్టేట్ కోసమే హిల్ట్ తెచ్చినట్లుగా ఉందన్న బీజేపీ. పరిశ్రమలను మూసివేసేలా సర్కార్ విధానముందన్న ఏలేటి. రేపటి తెలంగాణ కోసమే రైజింగ్ తెలంగాణ అన్న భట్టి. కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలో సాధించిన ప్రగతి ఏంటని బీజేపీ ప్రశ్న. ఎస్ఐఆర్ ప్రక్రియను ఈసీ ఏకపక్షంగా చేపడుతోందన్న మమత. బీజేపీ అభివృద్ధి చేసిన యాప్లను వినియోగిస్తోందని ఆరోపణ. గ్రీన్లాండ్పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రాబోయే వారాల్లో దీనిపై చర్చిస్తామని ప్రకటన. రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసమే ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు హిల్ట్ పాలసీని తెచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. చాలా మంది ఈ విధానం ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతోందని, భూ వినియోగ మార్పిడి కోణంలోనే చూస్తున్నారన్న మంత్రి, ఇది రేపటి తరాల కోసం కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాదని ఉద్ఘాటించారు. హిల్ట్ పై అవగాహన లేక విపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, డెవలప్మెంట్ పేరిట ఈకలాజికల్గా పర్యావరణానికి సంబంధించిన అంశాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఈ చరిత్రకు సంబంధించి మన పూర్వీకులు మనకు పచ్చని పొలాలు ఇచ్చిండ్రు, స్వచ్ఛమైన నదులు, ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లీన్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇవ్వటం జరిగింది. అదే క్లీన్ ఎన్వైరన్మెంట్ని మనము బాధ్యతాయుతంగా రేపటి తరానికి మనం అందిస్తున్నామా లేదా అని విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈ రోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము పూర్తి స్థాయిలో నివాస ప్రాంతంగా మారుతా ఉంది. మరి ఈరోజు వారు చూసేది రెవెన్యూ రికార్డుల కోణంలోనే చూస్తా ఉన్నారు. కానీ ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. అధ్యక్ష, ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు, రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్, పునాది. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం, మా లక్ష్యం. మా ఉద్దేశం పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడున్న కలుషిత వ్యర్థాలను అందిస్తా ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి మొత్తం ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం, దాని తదనంతరం దాని హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష సార్, ఇది ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి. అధ్యక్ష చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష, ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను చక్కదారి పట్టించేందుకు చేస్తా ఉన్న ప్రయత్నం. అధ్యక్ష సార్, ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించి హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడు కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు.
అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు టీజీఐఎస్సీ ద్వారా ఈరోజు సేల్ డీడ్లు అమలు చేసింది అధ్యక్ష. తద్వారా టైటిల్ వారికి ఇవ్వటం జరిగింది. తాత్కాలికంగా షరతులతో కూడిన ఈ కేటాయింపుదారుల నుండి భూమి యొక్క సంపూర్ణ హక్కులు ఆ యాజమానులకు కలుగుతాయి. హిల్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్వచ్ఛందంగా మరియు కాల పరిమితులతో కూడుకునేది అధ్యక్ష. ఇట్స్ నాట్ మ్యాండటరీ. వీఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ దట్ సమ్ ఇండస్ట్రీ ఓనర్ షుడ్ ఆల్వేస్ పుట్ ఎన్ అప్లికేషన్ ఫర్ దిస్. ఇట్స్ ఎ వాలంటరీలీ. వాళ్ళకి అవసరం ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. నాటికి రాష్ట్రంలో $3 ట్రిలియన్ సాధనే లక్ష్యమని శాసనసభ వేదికగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామన్న భట్టి పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదే రైజింగ్ 2047 అని అన్నారు. ఈ అంశంపై సూచనలు సలహాలు ఇవ్వాలని సభలోని సభ్యులను కోరారు. ఇది కేవలం ప్రభుత్వ నివేదిక కాదు, రాజకీయ ప్రణాళికా పత్రము కాదు. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మార్గసూచి, దిశ నిర్దేశం చేసేటువంటి ఒక పత్రం. తెలంగాణ రైజింగ్ 2047. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. తర్వాత ఏం జరుగుతుంది? మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని, ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు. ఆ $1.2 ట్రిలియన్ సహజ వృద్ధికి మరియు మనం ఆశించే $3 ట్రిలియన్ గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం. తరగతి గదిలో నేర్పే చదువే రేపటి సమాజాన్ని, దేశ భవిష్యత్తును నిర్మించే అసలైన పునాది అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శాసన మండలిలో గురుకులాలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చెప్పారు. మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యాలు పెంచేలా కృషి చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో పరిశోధన రంగంపై దృష్టి సారించేలా ప్రభుత్వం యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. విద్యలో కొరబడుతున్న నాణ్యతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని దామోదర రాజనరసింహ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఆలోచన ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ ప్రాంతాల్లో పోయి ఇంటరాక్షన్ తోటి ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే రీసెర్చ్ని చాలా ఎంకరేజ్ చేయాలి, ఫండింగ్ చేయాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సైంటిస్టులే కానీ, ప్రొఫెసర్స్ కానీ విజిటింగ్ ప్రొఫెసర్ లెక్క మనము ఆహ్వానించాలి. ఎంఓఎస్కు ఎంటర్ కావాలి. ఎప్పటికప్పుడు ఈ యూనివర్సిటీ ఆ స్థాయికి ఎదగాలంటే ఫండ్సే కానీ, క్యాడరే కానీ చాలా ఇంపార్టెంట్. వచ్చే అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది, కమిట్మెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి కమిట్మెంట్ అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కమ్ అందుబాటులోకి రానుందని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన హైదరాబాద్ నగరంలో భూగర్భ విద్యుత్ క్యాబిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఇంధన శాఖ 4052 కోట్ల డీపీఆర్ సిద్ధం చేసిందని వెల్లడించారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. పోలవరం నల్లమల సాగర్ లింకుకు సంబంధించి మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని సూచనలు చేశారని, దీంతో మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టునే కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తదుపరి విచారణకు తానే స్వయంగా హాజరవుతానని, అంతకుముందే ఢిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని కలుస్తానని ఉత్తమ్ చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల కోసం డిజైన్ కన్సల్టెన్సీని ఇంకా ఖరారు చేయలేదని పేర్కొన్నారు. వివిధ ఐఐటీల భాగస్వామ్యంతో 3 సంస్థలు ముందుకు వచ్చాయని,
నిబంధనలు మెరిట్ ప్రకారమే వెళ్లాలని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ కార్డులను పక్కన పెట్టి యూరియా కార్డులు తెచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు ఓటేస్తే యూరియా కోసం పడిగాపులు పడేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు 2 ఏళ్లుగా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఒక్క మంచి పని చేయడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి నెలకు 100 కోట్లు పంపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మీరు కాంగ్రెస్ ఓటేయిండ్రి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరిది చేద్దా. ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వర్లు ఎత్తారట. 2.5 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఎత్తారట. కోటీశ్వర్లను చేసుడు కాదు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి. మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లాగూ మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు రైతు బంధు పడుతుండే, టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట. ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల ఏమైనా ఉంటే యాప్లా యూరియా దొరుకుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం అంటే పాలమూరుకు నీళ్లొద్దని చెప్పడమేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్లకాలం నీళ్లు అందుబాటులో ఉండే శ్రీశైల జలాశయాన్ని కాదని ఉన్న సాగునీటి ప్రాజెక్టులకే నీళ్లు అందించలేని జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. జూరాలపై ఏడాదిలో కేవలం 45 రోజులు మాత్రమే పంపులు నడుస్తున్నాయని, శ్రీశైలంలో 220 రోజులు పంపులు నడుస్తున్నాయని తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకుని కోయల్కొండ, కొండాపురం వద్ద జలాశయాలను నిర్మించాలని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. అలా చేస్తే 1000 ఎకరాల అటవీ భూములు, 45 గ్రామాలు ముంపునకు గురవుతాయని, అనుమతులు రావని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులే జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలనే వాదన తెర మీదకు తెస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని, రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఒప్పందించినారు, సహకరించినారు, సర్దిగట్టినారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా జూరాల అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు దక్కొద్దు అనేటువంటి కుట్ర దాగి ఉంది. అందులో పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయినారు, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయినారు, ఇక్కడ నుంచి కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతుడే లేడు. వరద వచ్చిన 4 రోజుల తర్వాతనే నీళ్లు ఉండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది. జూరాల 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళా లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమే ఇది? దివాలా ప్రభుత్వము. శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Cannot override statutory law, and land use change must strictly follow planning status, and that policy affecting public interest must be lawful, transparent and reasonable. Any executive policy contrary to these principles is liable to be struck down or read down by constitutional courts. I really fail to understand why this hasn't been studied, sir. Sir, there are many points which needs to be gone further, sir, before going into that. Like there are some positive impacts also. It is not just that negative impacts. There are also negative impacts, sir. I'll go later on, sir. Environmental hazards are there, which I am going to speak on that also, sir. Sir, when I say environmental hazard, sir, when I say environmental hazard, I would like to just quote one thing, sir, which the developed world follows. Sir, one is brownfield versus greenfield. What is brownfield? Sir, industrial land under a brownfield refers to previously developed or abandoned sites
like old factories, gas stations or mills that are underutilized and may have potential or actual contamination, making them suitable for redevelopment into new industrial, commercial or mixed-use properties, often with existing infrastructure and strategic urban locations but requiring environmental cleanup. Redeveloping these sites offer advantage like lower initial build cost, shorter timelines and better location than building on underdeveloped greenfields land while addressing urban decay and promoting sustainability, sir. Brownfield previously developed potentially contaminated land in urban areas, sir. Greenfield, underdeveloped land usually rural or in city with no prior development or contamination, sir. So now, going further ahead, sir, I will go one by one into each and everything, sir. But sir, earlier I said that the Congress regime, it seems to be following the same footsteps of earlier BRS government. I say this, and at the same time I know the reasons also. Because, you know, again, my learned friend of the government might feel bad what Akbar Saab is saying like this. This government seems to be, you know, running behind lands only, sir. I will elaborate on that. But they have their own reasons, which I also understand. After, you know, the devolution fund, cut in the devolution fund, cut in the share of the state by the central government, and also by, you know, so much of debt taken by loans taken by the erstwhile government, BRS government. I mean, the government is left with not much options, but probably the only option left now is lands and just lands. So, sir, I would like to, before going further ahead, sir, I was listening to Honorable Minister Saab, my learned Minister Saab, Mr. Sridhar Babu Saab, he was saying, okay, let me make it very clear, okay, these lands are not owned by the government. You said that already the owners are there and it has been registered. Sir, as per my legislative experience, sir, there are two types of land, and I tried to do my research, my team also tried to search, but we couldn't find any answers. So I want a specific answer on this. So there are two types, sir. One is a land which is auction. When a land is auctioned, a bidder, highest bidder, becomes the owner of the land. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఇరాన్ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన అతన్ని సిఐడి అదుపులోకి తీసుకుంది. అంతకుముందే అమర్దీప్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశామని తెలిపింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో బాధితుల నుంచి 792 కోట్లు కాజేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది నిందితులు అరెస్టు చేశామని సిఐడి ప్రకటించింది. 43 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని, అటాచ్ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరులో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ తండ్రి 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య యత్నం చేశాడు. గ్రామానికి చెందిన శివరాములకు కుమార్తె రీతిక, కుమారుడు చైతన్య ఉన్నారు. భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో 2 పిల్లల్ని పొలం వద్దకు తీసుకెళ్లి చంపి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. పిల్లలు ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతకడంతో పొలం వద్ద విగత జీవులుగా కనిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివరాములను చికిత్స కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్తరప్రదేశ్లో 15.44 కోట్ల ఓట్లలో 12 కోట్ల 55 లక్షల ఓట్లను మాత్రమే ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో ఎన్నికల సంఘం చేర్చింది. ఈ మేరకు యూపీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. ఫలితంగా 2.89 కోట్ల ఓట్లను ముసాయిదాలో ఈసీ చేర్చలేదు. శాశ్వతంగా వలస వెళ్లడం, మరణాలు, పలుమార్లు రిజిస్ట్రేషన్లు వంటి కారణాలతో 18.7% ఓట్లను చేర్చలేదని ఈసీ తెలిపింది. ఇందులో 46 లక్షల మంది మృతి చెందారని పేర్కొంది. 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని,
25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారని తెలిపింది. ప్రస్తుత ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా ప్రకారం యూపీలో 12.55 కోట్ల ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ముసాయిదా జాబితాపై ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఈసీ వివరించింది. పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం బీజేపీ ఐటీ సెల్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్స్ ను ఈసీ వినియోగిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దక్షిణ 24 పరిగణ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె ఓటరు జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం తప్పుడు విధానాలను అవలంబిస్తోందని అన్నారు. అర్హత కలిగిన ఓటర్లను చనిపోయిన వారిగా పేర్కొంటూ ఓటరు జాబితా నుంచి వారి పేరును తొలగిస్తోందని తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా ఆరోగ్యం క్షీణించిన వారిని బలవంతంగా విచారణకు పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ చర్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని మమతా తెలిపారు. సర్ ప్రక్రియలో పాల్గొనేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈసీకి వ్యతిరేకంగా టీఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సర్ ప్రక్రియను చట్టవిరుద్ధ ఏకపక్ష విధానాలతో ఈసీ చేపడుతోందని పిటిషన్లో పేర్కొంది. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట కేసులో తమిళగ వెట్రికలగం అధ్యక్షుడు నటుడు విజయ్కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో విజయ్ హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో తొక్కిసలాటకు సంబంధించిన కారణాలపై విజయ్ను సీబీఐ ప్రశ్నించనుంది. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో టీవీకే చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ జేఎన్యూ విశ్వవిద్యాలయం పోలీసులకు లేఖ రాసింది. 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జేఎన్యూఎస్యూ విద్యార్థి సంఘం నిన్న రాత్రి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అందులో పేర్కొంది. ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంల బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో కొంతమంది విద్యార్థులు అభ్యంతరకర రెచ్చగొట్టే నినాదాలు చేశారని తెలిపింది. అవి రాజ్యాంగ సంస్థలను అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొంది. జేఎన్యూఎస్యూ విద్యార్థి సంఘం నాయకురాలు అదితి మిశ్రా సహా పలువురు విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వసంతగంజ్ ఎస్హెచ్ఓను కోరింది. అటు ఈ అంశంపై అంతర్గత విచారణ చేపట్టాలని జేఎన్యూ యంత్రాంగం నిర్ణయించింది. విశ్వవిద్యాలయ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం అగ్రరాజ్యం మార్గాలను వెతుకుతున్నట్లు ఇజ్రాయెల్కు చెందిన ది జెరూసలం పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటికే ఈ మేరకు ట్రంప్ ప్రకటన చేయగా తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలపై ఇజ్రాయెల్కు చెందిన ది జెరూసలేం పోస్టు సంచలన కథనం ప్రచురించింది. టెహ్రాన్లో కొనసాగుతున్న నిరసనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవాలని చూస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు అందుకోసం మార్గాలు వెతుకుతున్నట్లు ది జెరూసలేం పోస్టు తన కథనంలో పేర్కొంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో కొంతకాలం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ధరలు పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం సహా అనేక కారణాలతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. గతంలో జరిగిన నిరసనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపింది. తాజా ఆందోళనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం ఇరాన్లో ఆందోళన చేస్తున్న వారిలో ధైర్యం నింపిందని ది జెరూసలేం పోస్టు తన కథనంలో పేర్కొంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై హింసాత్మక చర్యలకు దిగితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ట్రంప్ ఇప్పటికే ఇరాన్కు హెచ్చరిక చేశారు. ఈ క్రమంలో అమెరికా జోక్యంపై పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనల సందర్భంగా హింస చెలరేగి దాదాపు 35 మంది మృతి చెందారు. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో 1200 మందికి పైగా అరెస్టు అయినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. హింసాత్మక ఘటనల్లో దాదాపు 250 మంది పోలీసులు, భద్రతా దళాల సభ్యులు గాయపడ్డారని తెలిపాయి.
ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలు పునరుద్దరించడాన్ని తాము అనుమతించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన తమపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని టెహ్రాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. స్వేచ్ఛ, న్యాయం కోసం ఇరాన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని నెతన్యాహు తెలిపారు.